ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ ఇక్కడ ధర్నా చేపట్టింది. మరి మీరేమను? నిజంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారి నేతృత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షానే ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాదు. ఈ తెలంగాణలో ఉద్యమం నుంచి మొదలుపెట్టిన ఉద్యమం తర్వాతగా ఆయన గతంలో కేసీఆర్ పరిపాలన కావచ్చు, ఇప్పుడు రేవంత్ పరిపాలన కావచ్చు, ఈరోజు ఏ ప్రజలకు కష్టం వచ్చినా కూడా అండగా ఉండేది ఒక భారతీయ జనతా పార్టీ, ప్రజల పక్షాన పోరాడేది భారతీయ జనతా పార్టీ అని తెలియజెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి మేము మీడియా ముఖంగా పేర్కొంటున్నాం. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ విధంగా పెద్ద దుమారం రేపిందో మనకందరికీ తెలుసు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిజాం పరిపాలన కొనసాగిస్తుంది, వారసత్వ నియంకృత పరిపాలన కొనసాగిస్తుందని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సైబర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్ కూడా సాక్షాత్తు పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల విషయంలో కావచ్చు, సెలబ్రిటీ విషయంలో కావచ్చు, ముఖ్యంగా సినిమా తారలకు సంబంధించినటువంటి అంటే రకుల్ ప్రీత్ సింగ్ గారు కావచ్చు, అదేవిధంగా సమంత గారు కావచ్చు, ఎంతోమంది పేర్లు వెలుగులోకి రాలేదు కానీ చాలామంది కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇబ్బంది పడిన మాట వాస్తవమే. ఈరోజు రాజకీయంగా కూడా ఎదుగుతున్నటువంటి నాయకులు కావచ్చు, ఆల్రెడీ ఎదిగినటువంటి రాజకీయ నాయకులను కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఈరోజు ఉపయోగిస్తున్నారు. అలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగకుండా ప్రజల పక్షానే కాదు, ప్రశ్నించేటువంటి రాజకీయ నాయకుల వైపున కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పోరాడుతుందని చెప్పేసి ఈరోజు కిషన్ రెడ్డి అన్న గారి నేతృత్వంలో ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈరోజు ఏ విధంగా కూడా ఈ నిర్ణయం తీసుకోవట్లేదు, ఎందుకు సైలెంట్గా ఉన్నారని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్కి కనువిప్పు కలగాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ధర్నా చౌక్ దగ్గర ఈరోజు ధర్నా చేస్తున్నారు. మీ ధర్నా చేపట్టారు, రేవంత్ రెడ్డి అమలు చేసి తీసుకుంటారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి 6 ప్రచారాలతో 6 వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉంది. ఈరోజు ప్రజల పక్షాన నిలబడాము, ప్రజల కోసం కొట్లాడతాము, ప్రజల పక్షాన నిలబడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రతి మీడియాలో పేర్కొంటుంటారు, ప్రతి మీడియా డిబేట్లో పేర్కొంటారు. ఈరోజు నిజంగా ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి అన్నగారు నిలబడితే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే దోషులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులకే కాదు, సినీ తారులకే కాదు, సామాన్య కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజలకు కూడా జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒకటేరని అనుకుంటున్నారా మీరు? నిజంగా దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు ఈరోజు గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే వారసత్వ పాలనని, రాచరిక పాలనని, నిజాం పాలన కొనసాగిస్తున్నారో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా 100 రోజుల్లో ప్రజల యొక్క హామీలను కానీ వాగ్దానపు హామీలను అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మనం ఏమనకూడదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి వెనకాల ఒక బ్యాక్ స్టాప్ కూటమి ఉందన్నమాట, అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. ఇతను ఏ విధంగా ఒంటెద్దు పోగొడితే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, షాడో సీఎంగా నువ్వు వ్యవహరించాల్సిందే అనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి అన్నగారిని కూడా భయపడించే స్థాయికి కాంగ్రెస్ నాయకులు వెళ్ళారంటే గతంలో 75 సంవత్సరాల కిందట కాంగ్రెస్ యొక్క పరిపాలన కూడా ఏ విధంగా ఉండేదో మనం ఈరోజు గమనించవచ్చు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే నిరంకుశ, ఇదే వారసత్వ పాలన కొనసాగిస్తూ ఇదే నిజాం పాలనని అహంకార ధోరణి పరిపాలన కొనసాగించిందంటే మరో 6 నెలల్లో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కుప్ప కూలిపోతుంది. జూన్ 4న కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో 400 సీట్లతో నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి రాబోతుంది. మరో 6 నెలల్లో ఇదే చర్యలు తీసుకోకుండా ఇదే పరిపాలన కొనసాగిస్తే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో వస్తుందని చెప్పేసి నేను పేర్కొంటున్నాను. కేటీఆర్ ముందు పేర్కొన్న కేటీఆర్ ఒక ప్రెస్ మీట్లో అన్నారు కదా, నేను ఎటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో నేను ఇన్వాల్వ్ కాలేను, ఎవరు వస్తే వాళ్ళ రండి చూపియండి అని రుజువులు అని చెప్పారు. ఇప్పుడు వాస్తవంగా కేటీఆర్ గారు మాట్లాడినటువంటి అంశాలను పరిగణిస్తే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కొన్ని పాలసీస్ ఉంటాయి, అదేవిధంగా కొన్ని రహస్యంగా గోప్యంగా ఉంచాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వమే అదేవిధంగా దగ్గరుండి ఫోన్ ట్యాపింగ్ చేపించిందని నేను అనట్లేదు. ఎందుకంటే ఈరోజు మనం ఏమైనా సామాన్య కార్యకర్త కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఎవరైనా మనకు ఎదురు తిరిగినా ఏమైనా ప్రశ్నించినా కూడా వాళ్ళ మీద కక్షగా కట్టి వాళ్ళని ఎదగనివ్వకుండా ఏదో విధంగా లోబర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే గతంలోనే మనం ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఎన్నో రకాలుగా ఎన్నో మీడియాలలో కూడా మనం చూసాం. కానీ ఇక్కడ మేము ఒకటే అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున, ఫోన్ ట్యాపింగ్ విషయం ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని ఎవరూ మార్చలేం. కనీసం రాబోయే రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఇలాంటివి జరగకూడదు. అదేవిధంగా ప్రజల పక్షాన కొట్లాడుతూ ప్రజల కోసం పనిచేసేటువంటి రాజకీయ నాయకులకు కానీ సామాన్య
కార్యకర్తలకు కానీ రక్షణ కల్పించాలి. ఎందుకంటే ప్రజలు ప్రశ్నించ తత్వం ఉన్నప్పుడే బానిసత్వం కొనసాగబడదు అనే విషయం మనకందరికీ తెలుసు. ఈరోజు ప్రజల పక్షాన కొట్లాడేటువంటి రాజకీయ నాయకులకే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈరోజు నిక్కచ్చిగా వివరించకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తుంటే సామాన్య ప్రజలకు రక్షణ ఉండదు. కావున ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగకూడదు. భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులకే కాదు సామాన్య కార్యకర్తలకి ప్రజలకు కూడా అండగా ఉంటుంది అని తెలియజెప్పే ప్రయత్నమే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇందిరా చౌక్ దగ్గర జరుగుతున్నటువంటి ఇది ధర్నానే నిదర్శనం. రేవంత్ రెడ్డి అన్నారు కదా మీకు ఇప్పుడు నేను అన్ని చూసుకుంటాను, మళ్ళీ ఇప్పుడు మీరు ఎన్ని రోజులు ఇది ధర్నా కొనసాగిస్తారు? ఒక్క రోజైనా మళ్ళీ లేకపోతే న్యాయం జరిగి వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే, ఎందుకంటే రేపు మనకు జూన్ 1 ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశం ఉంది. సో 2 రోజుల్లో ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఇదొక్క రోజే ఈరోజు ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారనే విషయం మాకు కొంతవరకు సమాచారం ఉంది. దీని మీద పెద్దలు చర్యలు తీసుకుంటారు, పెద్దలే దీని గురించి మాట్లాడతారు. కానీ ఇక్కడ అందరి జెండా ఒకటే. ఈ ధర్నా చౌక్కి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఒక్క పిలుపుతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్న గారు నిన్న రాత్రి ఈ విషయం మీద పేర్కొంటే, నేను కర్నూలు నుంచి వచ్చాను, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తనే, అక్కడి వాడిని అయినప్పటికీ ఇక్కడే ఉంటున్నాం. భారతీయ జనతా పార్టీ అనేది ఒక నేషనల్ పార్టీ. ఏ రాజకీయ నాయకుడైనా కేంద్ర హోదా ఉన్నా, కేంద్ర మంత్రి హోదా లేకపోయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణుల కోసం, పార్టీ కోసం పనిచేస్తుందని చెప్పడానికి ఒకటే నిదర్శనం. కాషాయ జెండా ఉంటే ప్రజల పక్షాన ఎప్పుడైనా పోరాటం చేయగలుగుతాం అనేది దీనికి నిదర్శనం. ఒక్క పిలుపుతో మనం చూస్తున్నాం ఎంతో మంది ఇక్కడికి వచ్చారంటే దానికి కారణం ఎవరు? నాయకుడు సమర్థవంతంగా ఉంటే, నాయకుడు సమర్థవంతంగా పనిచేస్తే ప్రజల పక్షాన ఎంతటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను కూడా ఢీ కొడతామనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో లేదు, కానీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ని కూడా కుప్ప కూల్చే విధంగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. రాబోయే రోజులు ఇదే కొనసాగుతుందంటే మేము ప్రజల పక్షాన ఫైట్ చేస్తున్నాం. ప్రజలు మమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు కాబట్టి మేము నిర్భయంగా చెప్పగలుగుతున్నాం. ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియాలో తెలంగాణలో పాగా వేస్తుంది ఖచ్చితంగా.